నేరేడు పండుకు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను చాలా వేగంగా తగ్గించే శక్తి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది వరమే అయినప్పటికీ సర్జరీకి సిద్ధమవుతున్న వారికి లేదా సర్జరీ పూర్తి చేసుకున్న వారికి ఇది శాపం కావచ్చు. ఆపరేషన్ టైంలో మరియు ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం ఇంపార్టెంట్. నేరేడు పండు తింటే చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయి రోగి కోమాలోకి వెళ్లేటువంటి ప్రమాదం ఉంది. అందుకే సర్జరీకి కనీసం 2 వారాల ముందు నుంచి వీటికి దూరంగా ఉండాలి. ఇక గర్భధారణ సమయం ఆచితూచి వ్యవహరించాలి. గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లను తినే విషయంలో వైద్యుల మధ్య భిన్నాభిప్రాయాలైతే ఉన్నాయి. నేరేడు పండులో ఉండే ఆక్సలేట్లు కాల్షియం గ్రహించకుండా అడ్డుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం నేరేడు పండ్లు శరీరంలో వేడిని కలిగిస్తాయి. గర్భధారణ టైంలో అధిక వేడి శిశువుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గర్భిణీలు రోజుకు 2 నుంచి 3 పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. అది కూడా డాక్టర్ సలహా మేరకే. ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. నేరేడు పండు రుచికి పులుపుగా వగరుగా ఉండటానికి కారణం ఏంటంటే అందులోని ఆమ్ల గుణాలు. ఉదయాన్నే ఏమీ తినకుండా నేరేడు పండ్లు తీసుకుంటే కడుపులో తీవ్రమైన మంట, అజీర్ణం కూడా చేయొచ్చు. నేరేడు పండ్లు తిన్న వెంటనే పొరపాటున కూడా పాలు తాగకూడదు. పాలు నేరేడు పండులోని రసాయనాలు కలిస్తే అది విషతుల్యంగా మారి వాంతులు, విరోచనాలకు దారితీస్తుంది. ఇక శ్వాసకోశ సమస్యలు. మీరు తరచూ జలుబు, దగ్గు లేదా ఆస్తమాతో బాధపడుతుంటే నేరేడు పండుకు దూరంగా ఉండటం బెటర్ అట. ఇది ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల ఆస్తమా రోగులకు ఊపిరందక ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా నేరేడు పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీలు సరిగా పనిచేయని వారు వీటిని తింటే ఆ పొటాషియం రక్తంలో పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదానికి దారితీస్తుంది. ఇక నేరేడు పండును సురక్షితంగా ఎలా తినాలంటే నేరేడు పండ్లను కొద్దిగా ఉప్పు లేదా వాము పొడితో కలిపి తింటే వాయు సమస్యలు రావట. భోజనం చేసిన గంట తర్వాత వీటిని తినడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇక డయాబెటీస్ ఉన్నవారు పండు కంటే దీని గింజలను ఎండబెట్టి చేసిన పొడిని వాడటం వల్ల షుగర్ లెవెల్స్ అద్భుతంగా నియంత్రణలో ఉంటాయి అంటున్నారు.